ఒక్కరోజు సహవాసం దొంగనే మార్చింది. పరలోక పౌరసత్వం వెంటనే దొరికింది. ఎంత కాలమైనా ఇంకా దూరమైన నీ జీవితానికి అర్థం తెలియనా? ఒకసారి ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలైంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించుకొని? ఎన్ని సంవత్సరాలైంది? 20, 30, 40, 50 సంవత్సరాలైంది. నీ జీవితంలో మార్పు వచ్చిందా? నీ జీవితంలో ఈ రోజున అయ్యా అని చెప్పి నువ్వు పిలిస్తే నీకు పరలోక ప్రాప్తి ఉండేలా నువ్వు ఈ రోజున బ్రతుకుతున్నావా? ఈ రోజున నువ్వు నిజంగా చనిపోతే దేవుని సన్నిధికి వెళ్ళేలా నువ్వు జీవించగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. దొంగకి ఒక్కరోజు సహవాసమే వెంటనే పరదైసుకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకున్నారు? ఈ రోజున మీ జీవితంలో మార్పు వచ్చిందా? ఈ రోజున నువ్వు చనిపోతే దేవుని యొక్క రాజ్యంలో అడుగు పెట్టగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ఎప్పుడు ఎవరిని మరణం ఎలా పలకరిస్తుందో తెలియదు. అలా నువ్వు చనిపోతే గనక ఈ రోజున నువ్వు దేవుని రాజ్యంలో ఉండగలుగుతావా? ఒక్కరోజు సహవాసంతో దొంగకి ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పు మనకు తెలియజేస్తుంది తెలుసా? నువ్వు కూడా మార్పు చెందాలని తెలియజేస్తుంది. అయితే ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది, రక్షణ సమీపముగా ఉన్నది. ఎవరైతే వారి హృదయాన్ని తెరిచి యేసయ్య దగ్గరికి వచ్చి యేసు అని పిలుస్తారో, క్షమించమని అడుగుతారో, వారిని తప్పనిసరిగా యేసయ్య క్షమించి పరలోక వారసులుగా వారిని చేస్తాడు.